అమ్మా అమ్మా, సుందరామయ్య గారి కుటుంబం పెళ్లి చూపులకు వస్తున్నారట. ట్రిపుల్ కే గారు ఉత్తరం రాశారు. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. మనకు మంచి రోజులు వస్తున్నాయి. నువ్వు మొహమాట పడుతున్నావు అత్త. మంచి రోజులు ఎప్పుడో నేను ఇంట్లో అడుగు పెట్టగానే వచ్చేసాయి. అత్త, ఉద్యోగం ముందు పెళ్లి తర్వాత అన్నావు అంతే. అత్త మాట పాటించి ఉద్యోగం సంపాదించి వచ్చేసాను. వెంటనే మా పెళ్లి చేసే అత్త. వాట్? సుందరరామయ్య గారు పెళ్లి చూపులకు వస్తున్నారా? నో నో, ఇంపాసిబుల్. ఆశ్చర్యంగా ఉంది. రేపు అతని నువ్వు ఆ ఫోటో సరైన అడ్రస్కి పంపించావా, లేక ఈ దౌర్భాగ్యులకి సిగ్గు శరం మానం మర్యాదలు లేవంటావా? పంపాను గురు. వాళ్ళకు నువ్వు చెప్పిన లిస్టులో ఏమీ లేనట్టుంది. ముసిల్దానా, ఈ వ్యవహారాలన్నీ ఇంట్లో జరగడానికి వీల్లేదు. ఏమిట్రా నీ బెదిరింపు? నా కన్నబిడ్డ పెళ్ళాపడానికి నువ్వెవడవరా? వాణి కాబోయే మొగుణ్ణి, ఈ ఇంటి అల్లుణ్ణి, రేపు నీకు తలకొరి పెట్టాల్సిన వాడిని. కర్ణుడు కవిచకుండలాలతో పుట్టినట్టు పుడుతూనే తాడిబొట్టు చేత్తో పట్టుకు పుట్టాను వాణి కోసం. ఒరేయ్, దొంగలకి మోసగాళ్ళకి నా బిడ్డను కట్టబెట్టవలసిన కర్మ నాకేం పట్టలేదు. నేను అందరిలాంటి దొంగని కాదు ముసలమ్మ. నేను అనుకున్న పని జరగలేదనుకో, జరపని వాళ్ళ పీకలు నమ్మకంగా తీసేస్తాను. సరదాకి మర్డర్లు చేయడం రంగుల్లో నా వృత్తి, వ్యాపారం, ప్రాక్టీసు, హాబీ. నువ్వు భయపడకమ్మా. అహంకారంతోనూ అహంభావంతోనూ పాపాలు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. శిక్ష అనుభవించుకోరు. దేవుడు మంచి వాళ్ళకే మేలు చేస్తాడన్న మాట మర్చిపోకు. సినిమాల్లో ద్రౌపది కృష్ణుడు పిలుస్తుంది చూడు, అలా పిలుస్తుందిరా పాప. చూడు చిట్టమ్మా, నేను ఇండియాలో దిగిన రోజే దేవుడికి మొక్కుకున్నాను. నా పాపాలన్నీ చూస్తూ కళ్ళు మూసుకో స్వామి, 60 ఏట కనకాభిషేకం చేయిస్తాను. పాపం మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, ఇచ్చేసాడు పెర్మిట్. దౌర్భాగ్యుడా. నార్మల్ 70 ఈ రాజాకి మరో పేరు బుసలు కొట్టే తాసు. మర్యాదగా నా దారికి వచ్చావో చిరునవ్వుతో ఆదరిస్తాడు, ఎదిరించావా అడ్డుపడి కాటేస్తాడు. చూడు స్వీటీ, ఈ రాజా బతుకున్నంత వరకు నిన్ను మరొకరు పెళ్లి చేసుకోలేరు. నా కంఠంలో ప్రాణం ఉండగా నన్ను నువ్వు పెళ్లి చేసుకోలేవు. నిజంగానా? ముమ్మాటికే నిజం. ఒరేయ్, ఇది మంగమ్మ శపథం కాదురా, మంగమ్మ కూతురు శపథం. చూడు చిట్టి, శపథాలు చేయడం చాలా సులువు అమ్మా, కానీ నెరవేరడం కష్టం. ఎవరెవరి శపథాలు వాళ్ళు పాటిద్దాం, జయాపజయాలు తేల్చుకుందాం, సరేనా? వస్తాను. నా పేరు ఏవికేవి రావండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్స్ అండి. మా అయ్యగారు మామూలు వాళ్ళ ఇంటికి రాడండి. ఇనప కడ్డీలు వెనక 4 గోళ్ల మధ్య కూర్చోవడం ఆయనకు అలవాటండి. అటువంటి వారు ఈనాడు మీ ఇంటికి వేంచేశారంటే తమది పరువు మర్యాద గల కుటుంబం తేలిపోయిందండి. కాదురా వెధవా, తెలిసిపోయింది. ఏం పని మీద వచ్చారు? నాకు లక్షలు ఆస్తుంది, ఒకే ఒక కొడుకు. బర్మాలో OBBDS అని నత్తలు ఉంటాయి చూడండి, ఆ నత్తల నుంచి ఆయిల్ తీసే కోర్స్ చదివాడండి. ఇప్పుడు గుత్తిలో నత్తల ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టాడండి. ఏదో వాడికి పెళ్లి చేయాలని పిల్లని చూడడం. ఈ ఫోటోలో ఉన్నది మా పెద్ద అబ్బాయి, పేరు మోహన్. ఓ ఎస్. ఢిల్లీలో మిలిటరీలో పనిచేస్తున్నాడు ఆ మోహన్ కదండి, నాకు తెలుసండి. అతని భార్య పేరు విజయ్ కూడాను. అవునండి, ఆ అమ్మాయిని ఇంతవరకు మేము చూడలేదు. గుణవంతరాలేనా బాబు? ఏ కాకపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని గుణాన్ని మార్చుకుందాం అనుకున్నావా? మనకు సంబంధం లేని వారి గురించి వేధవారాలు తీయకు. దీన్ని బట్టి నాకు అర్థమైంది, అబ్బాయి మీకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇలా బాధపడుతున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కాలం కుర్రాళ్ళండి ప్రేమ విషయంలో తుఫాన్ గాలి కంటే వేగంగా ఉన్నారండి. జేబులో మంగళసూత్రం పెడుగు తిరుగుతూ ఉంటారండి. అందమైన పిల్ల కనిపించింది అనుకోండి, ఈ అమ్మ నాన్నకి చెప్పడం లేదండి, దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళడం, మెడలో 3 ముళ్ళు వేసేయడం. మాయా, ఈ నెక్లెస్ ఎలా ఉంది? చిన్నబావ బాగాలేదని అంటున్నాడు. నీ సెలక్షన్కి ఫస్ట్ క్లాస్ గా ఉంది. సార్ వీరిద్దరూ మా రెండో వాడు మురళి, ఈ అమ్మాయి మా వారి చెల్లెలి కూతురు రాధ. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అలాగా సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే. ఏమిటి మా ఇది? దానికి పెళ్ళంటే ఇష్టం లేదు. మా మోహన్ని చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెంచుకుంది. వాడు మరో అమ్మాయిని చేసుకోవటంతో పెళ్ళంటే దానికి విరక్తి కలిగింది. అందుకే దాన్ని బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే ఓకే, మిమ్మల్ని బలవంతం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అదేమిటో సార్, గుణవంతురాలైన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఎంత ఆరాటపడినా అందమైన అమ్మాయిలు కనిపిస్తున్నారండి, కానీ వాళ్ళలో ఏదో లోపం. హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి కూతురుని చూశామండి. చూడడానికి అమ్మాయి బాగుంటుందండి, కానీ జాతకంలో శుక్రదోషం. గుంటూరులో ఒక సంబంధం చూసాం కదండి, గుంటూరు అమ్మాయి. సార్, ఆమె గొంతు వింటే వీణ మీటినట్టు ఉంటుందండి. పెద్ద రేడియో ఆర్టిస్టు.
కానీ ఏం లాభం? ఆ అమ్మాయిలో ఏమిటండి లోపం? నా నోటితో నేను చెప్పలేనండి, నువ్వు చెప్పరా. ఆమె నీరు తప్పిన మనిషి. ఆమె పేరు వాణి. ఏమలా అయిపోయారు? ఆవిడ మీకు తెలుసా? తెలియటం ఏమిటండి? ఆమెను వీడికి ఇచ్చి చెయ్యాలని. చి 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 చి. ఎంత పొరపాటు చేశాను సార్. సార్ 1000 అబద్ధాలు చెప్పినా సరే ఓ పెళ్లి జరిపించమన్నారు. సారీ, నేను చెప్పిన మాట మర్చిపోండి సార్. ఏమిటండి మీరు అనేది? ఆ నీతి తప్పిన దాన్ని ఈ ఇంటి కోడలుగా చేసుకోమంటారా? ఆ రాస్కెల్ ఆ పెళ్లిళ్ళ పేరయ్యే ట్రిపుల్ కే గాడు ఏదో సన్యాస సంబంధం తీసుకొచ్చి మాకు అంటగట్టాలని చూశారు. కమిషన్ కోసం వాళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు, ఎన్ని కొంపలైనా కూలుస్తారు సార్. ఏమైనా నీతి లేని వాళ్ళు ఉండవలసిన ఇల్లు కాదు సార్ ఇది. ఆ వాణికి ఎవరో సంగీతం మాస్టర్తో సంబంధం ఉందని రూఢిగా తెలిసింది సార్. సార్, యు ఆర్ రియలీ లక్కీ సార్. ఆ వాణిని పెళ్లి చేసుకోనందుకు. చేసుకోకండి సార్. బెస్ట్ ఆఫ్ లక్.